హాయ్ ఫ్రెండ్స్. జీవితం అంటే ఎప్పుడు సుఖాలే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలోని తన జీవన ప్రయాణంలో కష్టాలు, సవాలు, కన్నీళ్లు అనేవి తప్పక ఉంటాయి. ప్రస్తుతం మీరు కూడా ఒక కష్టకాలంలో ఉండి ఉండవచ్చు, మరియు మీ జీవితంలో అంతా అంధకారంగా, నిస్సత్తువగా అనిపించవచ్చు. అయితే ఈ రోజు నేను మీకు కేవలం ఓదార్పు మాటలు చెప్పడానికి రాలేదు. ఈ రోజు నేను మీకు మీ జీవన గమనాన్ని శాశ్వతంగా మార్చగలిగే ఒక అద్భుతమైన రహస్యాన్ని మరియు చరిత్రలోని మహాజ్ఞానులు కనుగొన్న అత్యంత లోతైన సత్యాన్ని అందించబోతున్నాను. ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటే మీ కష్టకాలం ముగిసిపోకపోవచ్చు, కానీ ఆ కష్టానికి మీపై ఉన్న అధికారం మాత్రం తప్పకుండా ముగుస్తుంది. ఆ రహస్యాన్ని తెలుసుకోవడం కొరకు మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఆ లోతైన రహస్యానికి సంబంధించిన ఆ సాధనాన్ని నేను ఈ వీడియో చివర అందించబోతున్నాను. మనం తెలుసుకోవాల్సిన ఆ మహా అద్భుతమైన రహస్యం ఒకే ఒక్క వాక్యంలో ఉంది. కష్టకాలం అనేది మీ బయట ఉన్న పరిస్థితుల గురించి కాదు, అది మీ లోపల ఉన్న మీ ప్రతిస్పందన గురించి. దీని మరింత లోతుగా అర్థం చేసుకుందాం. ఈ క్షణం నుండి మీరు మీ జీవితానికి బాధితులు కాదు, మీరు మీ ప్రతిస్పందనలకు సృష్టికర్తలు. ఎందుకంటే మీరు ఒక సమస్యకు బాధితుడిగా భావించినప్పుడు మీరు మీ శక్తిని కోల్పోతారు. అప్పుడు మీరు నాకు అన్యాయం జరిగింది, ఇదంతా నా దురదృష్టం, నేను ఏం చేయలేను అని అనుకుంటారు. కానీ మీరు మీ ప్రతిస్పందనకు సృష్టికర్త అయినప్పుడు మీ దృష్టి మీ సమస్య నుండి పరిష్కారం వైపు లేదా మీ నిస్సత్వ నుండి మీ శక్తి వైపు మల్లుతుంది. ఇప్పుడు ఈ సత్యాన్ని ధృవీకరించే 3 శక్తివంతమైన సూత్రాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇందులో మొదటి సూత్రం మీ అంతర్గత శక్తిని గుర్తించడం. ఎందుకంటే మీలో అపారమైన శక్తి ఉంది, మీరు అనుకున్న దానికంటే చాలా శక్తివంతులు. మీ కష్టకాలంలో మీ అంతర్గత శక్తిని గుర్తించడం ఎలా? అది మీరు తట్టుకోగలిగేది మరియు మీరు పోరాడగలిగేది. ఈ రెండింటిపై మీ పూర్తి నమ్మకం ఉంచడమే ఈ అద్భుత రహస్యం. అప్పుడు మీరు మీ బాహ్య ప్రపంచం ఎంత సంక్షోభంలో ఉన్నా సరే, మీ లోపల మాత్రం ఒక నిశ్చలమైన మరియు అపరిమితమైన ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఈ అంతర్గత శక్తి మీ బయట పరిస్థితులు మారకపోయినా మీ లోపలి ప్రపంచాన్ని శాంతింపజేస్తుంది. ఇందులో రెండవ సూత్రం మీ నియంత్రణ పరిధిని అంగీకరించడం. మీరు నియంత్రించగలిగే వాటిపై మాత్రమే మీ దృష్టి పెట్టండి. ఇది గ్రహణ శక్తి యొక్క రహస్యం. ఎందుకంటే మనం నియంత్రించలేనివి చాలా ఉంటాయి. అవి మన చుట్టూ ఉన్న ఇతరుల యొక్క చర్యలు, ఇంకా మన గతంలో జరిగిన సంఘటనలు, ప్రకృతి యొక్క వైపరీత్యాలు. నిరంతరం వీటినే పట్టుకొని వేలాడితే అనవసరంగా మనం మన శక్తిని కోల్పోతాం. ఎందుకంటే ఇది మీ నియంత్రణలో ఉన్న ఏకైక శక్తివంతమైన విషయం. ఆ విషయము మీ ప్రస్తుత క్షణంలో మీరు ఎలా ప్రతిస్పందించాలి అనే ఆ నిర్ణయం తీసుకోవడం. ఈ వివేకం మిమ్మల్ని నిస్సత్వ నుండి విముక్తం చేస్తుంది. మూడవ సూత్రం గతం నుండి నేర్చుకొని భవిష్యత్తుకు సిద్ధమవ్వడం. మీరు మీ గతంలో జరిగిన దాని గురించి ఆలోచించడం మానేసి మీరు మీ భవిష్యత్తులో ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించండి. ఇది ప్రగతి యొక్క రహస్యం. ఎందుకంటే మీ గతం అనేది ఒక పాఠం, మీ భవిష్యత్తు అనేది ఒక అవకాశం. కనుక మీరు మీ గతాన్ని విశ్లేషించేటప్పుడు కేవలం నొప్పిని గుర్తు చేసుకోవడం ఆపేసి మీరు ఆ అనుభవం నుండి ఒక పాఠాన్ని లేదా ఒక పరికరాన్ని తీయండి. ఆ పరికరం మీ భవిష్యత్తులో మీకు ఎదురయ్యే ఆ సవాళ్లను ఎదుర్కోవడానికి మీకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులో 4వ రహస్యం స్పేస్ యొక్క శక్తి. మీరు ఈ 3 సూత్రాలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు మీలో ఈ సృష్టికర్త స్థితిని నిరంతరం నిలుపుకోవడానికి ఉన్న ఆ అత్యంత లోతైన రహస్యాన్ని తెలుసుకుందాం. ఆ రహస్యాన్ని ప్రముఖ మానసిక విశ్లేషకుడు మరియు హోల్కాస్ట్ బాధితుడు అయినటువంటి విక్టర్ ఫ్రాంక్ల్ అనే వ్యక్తి జీవితంలో జరిగిన అత్యంత భయంకరమైన కష్టాల నుండి ఈ సత్యాన్ని ప్రపంచానికి అందించారు. ఎందుకంటే మీ జీవితంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకు మరియు దానికి మీరు అందించే మీ ప్రతిస్పందనల మధ్య ఉండే ఆ చిన్న ఖాళీలోనే మీ సంపూర్ణ స్వేచ్ఛ మరియు మీ సంపూర్ణ శక్తి దాగి ఉంటుంది. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికి కష్టాలు వచ్చినప్పుడు మన మెదడు వెంటనే భయం, కోపం మరియు ఆందోళన వంటి ఆటోమేటిక్ రియాక్షన్ లోకి వెళుతుంది. ఇది
ప్రతి ఒక్క బాధితుడిలో సహజంగానే కలిగి ఉన్న లక్షణం. ఇక్కడే ఆ అసలు రహస్యం ఉంది. ఆ సంఘటన జరిగిన వెంటనే మీరు సంఘటనకు ఆటోమేటిక్ గా స్పందించకుండా ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఇది మీరు మీలో కలిగే ఆ ఆటోమేటిక్ రియాక్షన్ కు బ్రేక్ వేయడం. మీరు ఆ క్షణం ఆగి మీ ఆలోచనలను మరియు మీ భావోద్వేగాలను గమనించండి. ఇదే మీరు మీ స్వయంగా ఎంపిక చేసుకునే శక్తి. అలా మీరు ఆ స్పేస్ లేదా ఆ ఖాళీ స్థలాన్ని సృష్టించినప్పుడు మీరు మీ చేతిలో ఉన్న మీ ఎంపికలను చూస్తారు. అవి ఇప్పుడు నేను ఈ సంఘటనకు ఆందోళన పడాలా, లేదా ఈ సంఘటన ద్వారా నేను ఏమైనా నేర్చుకోవాలా, ఇంకా దీనిని పరిష్కరించే ఆ పరిష్కారం వైపు చూడాలా అని. ఎందుకంటే మీరు ఈ ఒక్క క్షణం ఆగి మీ వివేకంతో కూడిన ప్రతిస్పందనను ఎంచుకునే మీ స్వేచ్ఛే మిమ్మల్ని సంపూర్ణ సృష్టికర్తగా మారుస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ స్పేస్ లేదా ఖాళీ స్థలం యొక్క శక్తి గురించి తెలుసుకున్నాం. కానీ మనకు కష్టం వచ్చిన వెంటనే ఆగి ఆలోచించడం ఎలా, ఇంకా మనలో కలిగే ఆటోమేటిక్ రియాక్షన్ యొక్క ఆ వేగాన్ని తగ్గించడం ఎలా అనే విషయానికి సంబంధించి ఇక్కడ ఒక ఆచరణాత్మకమైన మార్గం ఉంది. అది మైండ్ఫుల్నెస్. ఇక్కడ మైండ్ఫుల్నెస్ అంటే ఇది మనం మన ప్రస్తుత క్షణంలో ఎలాంటి తీర్పులు లేకుండా పూర్తి అవగాహనతో ఉండడం. ఇది మీరు మీ గతం గురించి పశ్చాత్తాప పడకుండా మరియు మీరు మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా మీ దృష్టిని కేవలం ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న వాటిపైనే కేంద్రీకరించడం. మైండ్ఫుల్నెస్ ఎలా పనిచేస్తుంది? ఈ మైండ్ఫుల్నెస్ అనేది మీ మనసుకు ఒక మెంటల్ ట్రైనింగ్ ఇస్తుంది. ఇది మీకు కోపం వస్తే కోపం వచ్చిందని మీరు దూరం నుంచే గమనించడం నేర్చుకుంటారు. అప్పుడు ఆ భావోద్వేగం మిమ్మల్ని నియంత్రించడానికి ముందే మీరు ఒక క్షణం ఆగి ఆలోచించే ఆ ఖాళీ లేదా ఆ స్పేస్ మీకు లభిస్తుంది. మరియు ఆ ఖాళీలో మీరు మీ వివేకంతో కూడిన ప్రతిస్పందనను ఎంచుకుంటారు. మైండ్ఫుల్నెస్ సాధన ఎలా చేయాలి? ఈ సాధనలో మొదటిది శ్వాసపై ధ్యానం. మీరు ఈ శ్వాసపై ధ్యానం యొక్క సాధనకు రోజుకు కనీసం ఒక 5 నిమిషాల సమయానైనా కేటాయించండి. మీరు మీ వెన్నుముకను నిటారుగా ఉంచి సుఖమైన ఆసనంలో కూర్చోండి. ఇప్పుడు మీ దృష్టిని పూర్తిగా మీ శ్వాసపై ఉంచండి. అలాగే మీ అంతరంగంలోకి ఆ శ్వాస ఎలా ఎక్కడి నుండి వస్తుంది, మళ్ళీ ఆ శ్వాస ఎక్కడికి తిరిగి లయం అవుతుంది అనే ఆ అనుభూతిని మాత్రమే మీరు గమనించండి. మరియు మీలో కలిగే మీ ఆలోచనలు అవి పక్కకు మళ్ళినప్పుడు మీరు వాటిని కేవలం గమనించి వాటికి ఎలాంటి తీర్పు చెప్పకుండా మళ్ళీ మీ దృష్టిని మీ అంతరంగంలో కదిలాడే మీ శ్వాసపైకి సున్నితంగా తీసుకురండి. ఈ సాధన మీ కష్టకాలంలో మీరు ఆ ఖాళీ లేదా ఆ స్పేస్ ను త్వరగా సృష్టించడానికి సహాయపడుతుంది. ఈ సాధనలో రెండవది దైనందిన జీవితంలో మైండ్ఫుల్నెస్. మీ జీవితంలోని మీ ప్రతి అనుభవాన్ని ఆనందంగా ఆస్వాదించండి. అంటే మీరు ఆహారం యొక్క రుచి, ఆ వాసన మరియు ఆ స్పర్శపై మీ పూర్తి దృష్టి పెట్టండి. ఇంకా మీరు మీ పాదాలు నేలను తాకే ఆ అనుభూతిపై మీ దృష్టి పెట్టండి. ఇంకా మీ చుట్టూ ఉన్న ఆ ఇతరులు చెప్పే వాటికి మీరు వెంటనే మీ ప్రతిస్పందనను సిద్ధం చేసుకోకుండా వాటిని మీ పూర్తి ఏకాగ్రతతో వినండి. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక సాధారణ సత్యం గురించి తెలుసుకోలేదు, జీవితాన్ని మార్చే మహా రహస్యాన్ని తెలుసుకున్నాం. ఆ రహస్యం మీరు మీ జీవితానికి బాధితులు కాదు, మీరు మీ ప్రతిస్పందనలకు సృష్టికర్తలు అనే ఆ రహస్యాన్ని తెలుసుకున్నారు. కనుక మీరు ఈ శక్తిని కేవలం వినడం కాదు, సాధన చెయ్యాలి. మీరు మీ మైండ్ఫుల్నెస్ ద్వారా మీ ప్రతిరోజు ఆ ఖాళీ స్థలాన్ని లేదా ఆ స్పేస్ ను సృష్టించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు సృష్టించుకున్న ఆ స్పేస్ లోనే మీ ఎదుగుదల మరియు మీ సంపూర్ణ స్వేచ్ఛ దాగి ఉంటుంది. కనుక మీరు మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ రోజు నుండి మీరు ఈ సాధనను ప్రారంభించండి. ఈ సాధన చేయబోయే ఆ మైండ్ఫుల్నెస్ పద్ధతి ఏమిటో మాకు కింద కామెంట్ల రూపంలో మీ ఆలోచనలను పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకు ఇంకా మీ ఇతర కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరియు మీరు గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం, మీ సృష్టికర్త శక్తి అనేది అది మీలోనే దాగి ఉంది. మనం ఇంకొక వీడియో ద్వారా మళ్ళీ కలుద్దాం. అంతవరకు
మీరు ధైర్యంగా మీ పూర్తి వివేకంతో జీవించండి. ధన్యవాదములు.